శివుడు మనకి ఏ శివాలయం వెళ్ళినా లింగాకారంలోనే దర్శనమిస్తాడు. కానీ ఈ యాగంటి పుణ్యక్షేత్రం నందు పార్వతీ పరమేశ్వరుడు ఏకశిలా రూపంలో దర్శనమిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి అంటేనే నిత్య కళ్యాణం పచ్చతోరణం. అలాంటి స్వామివారికి ఈ క్షేత్రం నందు కళ్యాణం జరగదని, అలాగే స్వామివారి బ్రహ్మచారి. సాధారణంగా దీపాన్ని నూనెలతో వెలిగిస్తారు. కానీ ఈ యాగంటి పుణ్యక్షేత్రం నందు స్వామివారి ఆకాశ దీపాన్ని కొబ్బరికాయ నీటితో వెలిగిస్తున్నారు. ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో దాదాపు 9 అద్భుతాలు ఉన్నాయి. ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను. చూసే ముందు అందరికీ ఒక చిన్న మాట. ఆయన నమస్తే. నేను కొత్తగా ఆటో జానీ లోకల్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా మొదటి వీడియో స్వామివారిదే చూపించాలనే నా సంకల్పం. అందుకే ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం చెప్పాలి, నా దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు కానీ, కంప్యూటర్ కానీ, సిస్టమ్ కానీ ఇలాంటివి ఏం లేవు. నా దగ్గర ఉండే ఫోన్తోనే మీకు ఈ వీడియో తీయడం జరిగింది. అలాగే దీంట్లోనే ఎడిటింగ్ చేయడం జరిగింది. ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నన్ను మన్నించి ఆశీర్వదిస్తారని ప్రార్థన. ఈ యాగంటి పుణ్యక్షేత్రం నంద్యాల జిల్లా బనియానపల్లె మండలం పాత్పాడు గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెళ్ళే దారిలో మనకు గోశాల కూడా కనపడుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. ఈ యాగంటి పుణ్యక్షేత్రంలోకి అడుగు పెడతానే మనకు ఒక జలధార కనపడుతుంది. ఈ జలధార చూడండి ఎంత బాగుందో. ఈ నీరు కొండల నడుమ నుంచి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మరీ ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడైతే యాగంటి పుణ్యక్షేత్రంలో మనం అడుగు పెట్టేశాం. చూస్తున్నారు కదా, కొండల నడుమ వెలిసిన గృహలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మాటల్లో అయితే చెప్పలేం. ముఖ్యంగా ఈ యాగంటి క్షేత్రాన్ని చూడడానికి భక్తులు శనివారం, ఆదివారం, సోమవారం రోజుల్లో ఎక్కువగా వస్తుంటారు. అలాగే మనకు ఇప్పుడు మొదట కనపడేది స్వామివారి పెద్ద పుష్కరిణి. ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారికి ఏ రోగాలు దరికి రావని భక్తుల నమ్మకం. మా చిన్నతనంలో ఈ కోనేటిలోనే ఈత కొట్టడం నేర్చుకున్నాను. ఈ కోనేరు నందు నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ బసవన్న నోటి నుంచి వచ్చే జలధారను చూద్దాం రండి. ఆ సౌండ్ను ఆస్వాదిద్దాం. కోనేటి నుంచి బయటికి రాగానే గుడి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ మెట్ల మార్గంలోనే మనం వెళ్లాల్సి ఉంటుంది. మా చిన్నతనంలో ఇక్కడ ఒక మూవీ షూటింగ్ జరిగింది. ఆ సినిమా పేరు ఏమిటంటే జయం మందిర. ఇప్పుడు స్వామివారి గోమాత మనకు ఎదురవుతుంది. గోమాత అంటేనే అందరూ దేవుళ్ళు కొలువైన క్షేత్రం. మొదటగా ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకున్నారు. ఆ నేపథ్యంలోనే స్వామివారి విగ్రహాన్ని చెక్కుతుండగా స్వామివారి కుడికాలు బొటకన వేలు గోరు విరిగిపోవడంతో ఎందుకు ఇలా జరిగిందని హాస్య మహాముని తపస్సు చేయసాగాడు. అయితే హాస్య మహాముని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైన శివుణ్ణి హాస్య మహాముని ఇలా ఎందుకు జరిగింది స్వామి అని అడగగా, అప్పుడు శివుడు ఈ ప్రదేశము కైలాసం వలె ఉంది అని శివుడు చెప్పాను. మేము ఉద్భవించాలి అని కూడా చెప్పాను. అప్పుడు అహస్య మహాముని, స్వామి మీరు ఏ క్షేత్రమునందైనా లింగ రూపంలోనే దర్శనమిస్తున్నారు. కానీ ఈ యాగంటి పుణ్యక్షేత్రమునందు మీరు ఏకశిలా రూపంలో పార్వతీ పరమేశ్వరుడుగా దర్శనమియ్యాలని కోరాను. అప్పుడు ఏకశిలా రూపంలో స్వయంభూగా వెలిశాను. ఈ మండపంలో శిల్పకళా నైపుణ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్వామివారి గర్భగుడిలోకైతే మనం వెళ్దాం రండి. స్వామివారి గర్భగుడిలోకి వెళ్తానే మనస్సుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ పార్వతీ పరమేశ్వరుని నిజరూప దర్శనం చేసుకుందాం రండి. గుడిలోంచి బయటికి రాగానే మనకు స్వామివారి వెనక ఈ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం రండి.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్వామివారికి అభిషేకం చేసిన నీళ్లు ఇక్కడికే వస్తాయి. ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో శ్రీ పోతులూరి బ్రహ్మంగారు చెప్పినట్లు కాలజ్ఞానంలో అంతకంతకు పెరిగి కలియుగం అంతమైన నాటికి లంకేస్తాను అన్న బసవన్న ఇక్కడే ఉంది. రండి చూపిస్తాను. దాదాపు 25 ఏళ్ల కిందట ఈ స్తంభాల మధ్యన గ్యాప్ అనేది ఉన్నది, ఒక అంగుళం గ్యాప్ అనేది ఉన్నది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ గుడికే వచ్చేవాళ్ళం, ఎందుకంటే మాది పక్కనే ఉన్న యాగంటిపల్లె గ్రామం కాబట్టి. ఈ మండపం చుట్టూ ఒక అంగుళం స్థలం గ్యాప్ అనేది ఉన్నది. నేను చెప్పేది నమ్మకపోతే ఇక్కడ యాగంటి బసవన్న చరిత్ర అని ఉంది, మీరే చదవండి. యాగంటి పుణ్యక్షేత్రంలో అతి పవిత్రమైన ఆకాశ దీపాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను, రండి. చూడాలంటే అక్కడ కనపడుతున్న కొండ మీదకి వెళ్ళాలి మనం. దీపం వెలిగినికి పూజారి వెళ్తున్నాడు, పదండి చూద్దాం. స్వామి పేరు? స్వామి వెళ్ళే దారిలో మనకు అమ్మవారి త్రిశూలం ఆకారంలో ఉన్న కొండ కనపడుతుంది. కింది నుంచి చూస్తే ఒక్కటే కొండ ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే 3 కొండలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో కాకులు ఎందుకు వాలవంటే, పూర్వం అహస్య మహాముని అనే ఋషి శివుడి కోసం తపస్సు చేస్తుండగా ఒక రాక్షసుడు కాకి రూపంలో వచ్చి స్వామివారి తపస్సును భంగం లేపుతాడు. అప్పుడు అహస్య మహామునికి కోపం వచ్చి ఈ యాగంటి ప్రదేశమునందు మీకు అనుమతి లేదని చెప్పిస్తాడు. అప్పటి నుంచి ఈ ప్రదేశంలో కాకులకు అనుమతి లేదు. అలాగే చూస్తున్నారు కదా, ఈ దావ అనేది ఎంత కష్టంగా ఉందో. ఎంత కష్టమైనా పర్లేదు, ఈ ఆకాశ దీపాన్ని చూపించాలన్నదే నా సంకల్పం. ఎంతోమందికి తెలియదు ఈ యాగంటిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని. ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇంతవరకు ఈ ఆకాశ దీపాన్ని ఎవరు చూపించలేదు, ఏ యూట్యూబర్ కూడా ఈ సాహసం చేయలేదు. మొత్తానికైతే మనం ఆకాశ దీపానికి సగానికి చేరుకున్నాం. ఇదిగో ఇక్కడి నుంచి అసలు ఘట్టం మొదలవుతుంది. అదిగో కనపడుతుంది కదా ఆకాశ దీపం, ఆ పై వరకు మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇంతవరకు మనం జస్ట్ నడుచుకుంటే వచ్చాం, కానీ ఇప్పుడు ఆ కొండ మీదకి పాక్కుంటూ ఎక్కాలి. చూస్తున్నారు కదా ఎంత కష్టంగా ఉందో. ఈ కొండలు ఎలా ఎక్కాలి అనేది కూడా నాకు ఫస్ట్ అర్థం కాలేదు, కానీ స్వామివారి పోతుంటే వారి వెనకబడి నేను పోతున్నా. ఏ మటుకు మనకు కొద్దిగా కాలు జారినా కూడా ఆ కైలాసం చేరాల్సిందే. అవన్నీ లెక్క చేయకుండా మనసులో ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ నా నడక ముందుకు సాగించాను. ఇప్పుడు చూడండి స్వామివారు ఎంత కష్టంగా ఎక్కుతున్నారో చూడండి. అక్కడ పట్టుకోనికే ప్లేస్ లేదు, గ్రిప్ అనేది కొద్దిగా కూడా లేదు. మనసులో స్వామివారిని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని తలుచుకుంటూ ఎక్కుతున్నాడు. ఇక్కడ నుంచే వీడియో తీసి చూపించాలని అనుకుంటున్నా, కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎంత కష్టమైనా పర్లేదు, ఎలాగైనా ఎక్కి మీ అందరికీ ఆ ఆకాశ దీపాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాను. ఒక్కసారి ఎక్కనీకే మనకి ఇంత భయం అయితే, పూజారి గారు ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలిగిస్తూనే ఉన్నారు. ఆ పూజారి గారి భక్తికి మన 2 చేతులెత్తి మొక్కాల్సింది. పైకైతే చేరుకున్నారు. తర్వాత నేను ఆ పరమేశ్వరుని మనసులో తలుసుకొని ఎక్కడం మొదలు పెట్టాను. నాకు కాళ్ళు చేతులు అనేది వణుకుతూ ఉన్నాయి. ఈ ప్లేస్ ఎంత ప్రమాదకరంగా ఉందంటే మీరే చూడండి. ఇక్కడ నుంచి పొరపాటున కాళ్ళు జారి పడితే మనం ఎక్కడికి వెళ్ళి పడతామో తెలియదు, కానీ అటువంటివి ఎప్పుడూ జరగదు, ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మనతో తోడుగా ఉన్నాడు కాబట్టి. ఇక్కడ నుంచి చూడండి, దాదాపు మనం స్వామివారి గర్భగుడి నుంచి 1000 అడుగుల ఎత్తులో ఉన్నాము. ఈ ప్లేస్ ఎంత బాగుందంటే నా మాటల్లో అసలు చెప్పలేను, ఒక్కసారి మీరే చూడండి. స్వామివారి ఆకాశ దీపాన్ని పూలమాలతో అలంకరించి తరువాత స్వామివారికి నైవేద్యంగా ప్రసాదాన్ని సమర్పించిన తరువాత కొబ్బరికాయ నీళ్లతో స్వామివారి ఆకాశ దీపం వెలుగుతుంది. ఒక్కసారి చూడండి. ఈ కార్తీక మాసంలో ఈ ఆకాశ దీపాన్ని చూసిన వారి జన్మ ధన్యమవుతుంది. తరువాత ఎవరైతే భక్తులు టోకన్ తీసుకున్నారో వారి గోత్రనామాలు చదివి అర్చన చేస్తున్నారు చూడండి.
శంకర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆకాశదీపం కార్తీక సోమవారం సందర్భంగా యాగంటి క్షేత్ర ఆకాశదీపం వెలియడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని దైవ సంకల్పం యాగంటి క్షేత్ర దీపం వెలియడం జరుగుతున్నది. ఓం నమ స్వామివారి ఆకాశ దీపాన్ని ప్రతిరోజు వెలిగిస్తున్నారు కాబట్టి నూనె చూడండి ఎలా కారుతుంది. కాబట్టి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. ఈ ఆకాశ దీపాన్ని ఇక్కడి నుంచి చూసినా ఎంతో అద్భుతంగా ఉంది. ఎన్ని రోజుల నుంచి వెలుగుస్తున్నారో పూజారి మాటలోనే విందాం. ఇక్కడ ఆలయ అర్చకుడు సంభావన అర్చక చంద్రశేఖర్ నేను ఒక 30 సంవత్సరాల నుంచి ఆకాశ దీపం వెలియడం జరుగుతుంది. ఇక్కడ మామూలుగా వచ్చేసి ఒక పూర్వీకంలో శివరాత్రి కార్తీక మాసంలో దీపం వెలిగించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 300 రోజులు దీపం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దీపం పెట్టిన సందర్భం ఏంటంటే ఇక్కడ అనుకున్న సంకల్పాలు నెరవేరుతున్నాయి, అనుకున్న బాధలు తీరుతున్నాయి. ఇక్కడ మామూలు వచ్చేసి ఎంత గాలి వర్షం వచ్చినా ఆరిపోవడం లేదు. ఏళ్ళనాడు దోషం కానీ, కళ్యాణం కానీ, ఉద్యోగం కానీ ఏ సంకల్పం అనుకున్న దేవుడు వరం ఇస్తున్నాడు. అందుకు ఇక్కడ దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందని ఆ యాగంటి ఉమామహేశ్వరి సంకల్పంతో నేను కొండెక్కడం దీపం పెట్టడం జరుగుతుంది. అహస్య మహాముని స్నానం చేసిన పుష్కరిని మీకు చూపిస్తాను. మేమందరం చిన్న కోనేరు అని అంటాము. అహస్య మునివారు ఈ కోనేరు నందే స్నానం చేసి పార్వతీ పరమేశ్వరుని దర్శించుకునేవారు. అందుకే ఈ కోనేరును అహస్య ముని కోనేరు అని అంటారు. ఈ కోనేటిలో మనకి ఎక్కడ చూసినా చిన్న చిన్న పాములు అనేవి కనపడుతున్నాయి చూడండి. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. అక్కడున్న కోనేటిలో పసుపు కుంకుమ కలిపిన నీళ్లు వదలగా ఈ కోనేటిలోకి వస్తున్నాయని మా పెద్దవాళ్ళు చెప్పేవారు. నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఇప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం. అహస్య మహాముని తపస్సు చేసిన గృహం మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే మన వెనక ఆంజనేయ స్వామి ప్రతిరూపం కూడా కనపడుతుంది. హనుమాన్ మూవీ చూశారు కదా, అందులో సెట్టింగు ఇక్కడ మనకు ఒరిజినల్గా ఉంటుంది చూడండి. వెళ్ళే ముందు స్వామివారి అభిషేకానికి పూజారి గారు నీళ్ళ బిందె ఎత్తుకరామని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మనం ఎత్తుకొని గృహలోకి వెళ్దాం రండి. చూస్తున్నారు కదా ఈ గృహ ఎంత బాగుందో. ఇక్కడ ఎక్కడ చూసినా స్వామివారి ప్రతిరూపాలే కనపడతాయి. పూర్వం అహస్య మహాముని తపస్సు చేసినప్పుడు ఈ మెట్ల మార్గం అనేది ఉండేది కాదు. మన పూర్వీకులు ఇవి నిర్మించారు, మనకి ఎక్కడానికి సులువుగా చేశారు. అలాగే అహస్య మహాముని శివుడి దర్శనం కోసం తపస్సు చేశాడు. ఈ గృహనందు మనకి ఎక్కడ చూసినా శివలింగ ఆకారాలు ఆదిశేషుడి దర్శనమిస్తాడు. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మరో అద్భుతమైన గృహకు మీకు ఇప్పుడు తీసుకెళ్తాను రండి. పుష్ప 2 మూవీ కూడా ఇక్కడే తీసింది. ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో మరో అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ గృహనందే మొదట పాదం పెట్టారు.
వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఈ మెట్లు నిటారుగా ఉన్నాయి. మొదటగా మనం ఈ గృహలోకి వెళతానే మనకు తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ గృహ మొత్తం స్వామివారి శతకోపం వల్లే దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుని ఆశీర్వదిస్తుందని నమ్మకం. శ్రీ హాస్య మహాముని వారు స్వామివారిని ఈ గృహనందే ప్రతిష్ఠించారు. అలాగే స్వామివారి మొదట పాదం పెట్టింది ఇక్కడే, రెండో పాదం వచ్చేసి దేవుని గడప, మూడో పాదం వచ్చేసి తిరుమలలో పెట్టారు. అందుకే అంటారు జన్మస్థలం ఇక్కడ, వెలుగు అక్కడ అని. చూశారు కదా ఆ శ్రీనివాసుని. ఇప్పుడు మరో అద్భుతమైన గృహ చూపిస్తా పదండి. ఈ యాగంటిలో ముఖ్యమైన గృహల్లో ఈ గృహ ఒకటి. శ్రీ మధ్విరాట్ పోతులూరు బ్రహ్మంగారు తపస్సు చేసిన గృహ. ఇప్పుడు మీకు చూపిస్తా రండి. బ్రహ్మంగారు రవ్వలకొండ మీద కాలజ్ఞానం రాసిన తరువాత అచ్చమాంబ కుమారుడికి ఈ గృహనందే కళ్ళు తెరిపించాను. అలాగే అచ్చమాంబకు జ్ఞానబోధ చేశాను. స్వామివారు దాదాపు 12 సంవత్సరాలు ఈ గృహనందే తపస్సు చేశారు. ఇక్కడ శివలింగంతో పాటు మీరు అచ్చమాంబను కూడా చూడవచ్చు. ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో మనకు అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంతటితో ఈ యాగంటి పుణ్యక్షేత్రాన్ని చూసేది అయిపోయిందని చాలామంది భక్తులు వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఫస్ట్లో ఒక జలపాతాన్ని చూసాం కదా, అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళితే పార్వతీదేవి అమ్మవారు స్నానం చేసిన మారు నీళ్ళ చెలిమ అనే కోనేరు ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తా రండి. ఇక్కడ నుంచి జస్ట్ కొద్ది దూరం వెళ్ళగానే మనకు అమ్మవారు స్నానం చేసిన కోనేరు వస్తుంది. శ్రీ పార్వతీదేవి అమ్మవారు స్నానం చేసిన కోనేరు ఇప్పుడు మీకు చూపిస్తారండి. అలాగే ఈ యాగంటి పుణ్యక్షేత్రమునందు శ్రీ పార్వతీ పరమేశ్వరుడు ఉద్భవించక ముందు కైలాసం నుండి వస్తుండగా అమ్మవారికి ఋతుక్రమం వచ్చినది. అప్పుడు పార్వతీదేవి మాత, స్వామి ఇంత పవిత్రమైన స్థలంలో మనం ఇప్పుడు ఉద్భవించవద్దు అని చెప్పాను. అయితే ఆ పరమేశ్వరుడు ఎందుకు దేవి అని అడిగాను. అప్పుడు పార్వతీదేవి మాత, స్వామి నాకు ఋతుక్రమం వచ్చినది, అందుకే వద్దు అని చెప్పాను. అయితే శివుడు గంగమ్మను ఈ చెలిమనందే సృష్టించాను. అప్పుడు 5 రోజుల పాటు పార్వతీదేవి మాత ఈ కోనేరునందే స్నానం చేసింది. ఈ కోనేరునందు ప్రత్యేకత ఏమిటంటే ఈ కోనేటిలో ఉన్న నీళ్లు ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏ కాలమైనా ఇంకిపోవు. అలాగే ఈ కోనేరు నందు నీటిని సేవించడం వలన, ఇంటికి వెళ్ళి ఇంట్లో చల్లుకోవడం వలన ఏ రోగాలు దరికి చేరవని, ఏ బాధలు మనకు రావని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇప్పుడు పార్వతీదేవి అమ్మవారు శివలింగాన్ని ప్రతిష్ఠించి 5 రోజుల పాటు పూజలు చేసిన గుడి చూద్దాం. ఈ ఆదిశేషులతో పాటు మనకు లోపల గణపయ్య, అలాగే శివయ్య, పార్వతీదేవి మాత మనకు దర్శనమిస్తారు. చూశారు కదా 9 అద్భుతాలు ఉన్న యాగంటి పుణ్యక్షేత్రం. నైట్ పూట మనకు లొకేషన్ ఇలా ఉంటుంది. చూశారు కదా ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఎంత అద్భుతంగా ఉందో. మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.